సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన. కుబేరలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న రష్మికకు ఫిదా కానివారు లేరు. నేషనల్ క్రష్ కాదు నా క్రష్ అని నాగార్జున అంటే నా మనసులో మాట సోదరుడు చెప్పేశాడు అంటూ చిరంజీవి అభిమానం వ్యక్తం చేశారు. కుబేరలో రష్మిక అంతలా ఫిదా చేసిన సన్నివేశాలేంటో తెలుసా? ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫుల్ జోష్ మీద ఉంది రష్మిక మందన. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత నటించిన ప్రతి సినిమాతోనూ సక్సెస్ అందుకుంటూ గోల్డెన్ లెగ్ బ్యూటీ అనిపించుకుంది. ఈ మధ్య కాలంలో పుష్ప, యానిమల్, పుష్ప 2తో దుమ్ము లేపే విజయాన్ని అందుకున్న రష్మిక ఆ మధ్య వచ్చిన సికిందర్ మూవీతో ఓ అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. మళ్ళీ కుబేరతో నేషనల్ క్రైసిస్ బ్యాక్ అనిపించుకుంది. అందం, నటనతో కట్టిపాడేసే రష్మిక అంటే యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. అదే విషయం కుబేర ఈవెంట్లో మరొకసారి రుజువైంది. నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో వచ్చిన కుబేర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 60% వసూళ్లు చేసింది. రీసెంట్గా ఈ సినిమా సక్సెస్ మీట్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నాగార్జున చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ముఖ్యంగా రష్మిక గురించి నాగ ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుబేర సినిమాలో రష్మిక నటన చూస్తుంటే క్షణక్షణం సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చిందన్నారు. చాలా ఫ్రేమ్స్లో రష్మిక నటన చూసి మాట రాలేదు, అద్భుతంగా నటించావన్నారు. నేషనల్ క్రష్ ఎప్పటి నుంచి అయ్యావో తెలియదు, కానీ నేషనల్ క్రష్ మాత్రమే కాదు, ఇకపై నా క్రష్ కూడా నీ ఫ్యాన్ అయిపోయా అన్నారు. నాగు మాటలు విని ఆనందంతో ఉబ్బి తబ్బిపోయింది రష్మిక. ఇదే వేదికపై మాట్లాడిన మెగాస్టార్ కూడా రష్మిక నటనకు ఫిదా కాకుండా ఉండలేమన్నారు. నాగార్జున శ్రీదేవితో పోల్చితే చిరంజీవి చూడాలని ఉందని సినిమాలో సౌందర్యతో పోల్చారు. నా డైలాగు నా సోదరుడు నాగార్జున చెప్పేశారు. నేను బయటికి అంటం లేదు, మనసులో అనుకుంటున్నా అంటూ నా క్రష్ నువ్వే అని మరొకసారి చెప్పారు. తన మొదటి సినిమాకు ముఖ్య అతిథిగా వచ్చాను. ఆ రోజు నుంచి నటన, ఇమేజ్ పరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. నువ్వెంత అద్భుతంగా నటిస్తావమ్మా, నీ కళ్ళు తప్ప ఏమీ కనిపించవు. ఆ కళ్ళతో పలికించే హావభావాలు అద్భుతం అన్నారు చిరంజీవి. కుబేర సినిమాలో నీ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుందనే దానికన్నా ఉన్న కాసేపు ఎంత ఇంటెన్సిటీ ఉందో చెప్పుకోవాలన్నారు చిరు. ముఖ్యంగా బిడ్డని హోల్డ్ చేసినప్పుడు తల్లిలా అమాయకంగా కనిపించావు. ప్రియుడి చేతిలో మోసపోయినప్పుడు చూడాలని ఉందిలో సౌందర్యలా అనిపించావు. దేవాకి సపోర్ట్ చేసే పాత్రలో ఒదిగిపోయావంటూ రష్మిక ప్రతి సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ప్రశంసించారు మెగాస్టార్. సేమ్ టైం దేవాగా ధనుష్ నటనను, దీపక్గా నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు మెగాస్టార్. తన సినిమాల్లో పాత్రల పేర్లు ఎప్పుడూ గుర్తులేవన్న చిరంజీవి, శేఖర్ కమల్ సృష్టించిన పాత్రలు అలా నాటుకుపోతాయని దర్శకుడి గొప్పతనం చెప్పారు. కుబేరలో సమీర్ క్యారెక్టర్లో నటించింది రష్మిక. ప్రేమించిన అబ్బాయి కోసం ముంబై వచ్చేసిన ఆమె రైల్వే స్టేషన్లో కూర్చొని బాధపడుతుంది. ఆ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయిన దేవాకి సహాయం చేస్తుంది. తనకు సాయం చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకునే దేవా పదే పదే సమీర్ని కలుస్తూ ఉంటాడు. సీరియస్గా సాగే కుబేర స్టోరీలో సమీర క్యారెక్టర్ రిలీఫ్గా అనిపిస్తుంది. సమీర పాత్రలో రష్మిక జీవించిందంటూ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమెను శ్రీదేవి, సౌందర్యతో పోల్చుతూ చిరంజీవి, నాగార్జున ఇచ్చిన కాంప్లిమెంట్లు రష్మిక రేంజ్ని మరింత పెంచాయనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.